తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు చెల్లించుకుంటూ, దేవుడి దినమందు మనకి ఇచ్చిన వాక్యము కీర్తనల గ్రంథము 49వ కీర్తన 15వ వచనం చదువుకున్నాం. దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలంలో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. పాతాళ బలములో నుండి ఆయన నన్ను విమోచించును అంటున్నాడు. దేవుడు నన్ను చేర్చుకొనును అంటున్నాడు. ఎందుకంటే వీరు తప్పిపోయిన జనంలో ఉన్నారు. కోరాహు కుమారులు రాసిన కీర్తన ఇది. కోరాహు శాపం పొందాడు కదా. శాపం పొంది పాతాళము తెరవబడినప్పుడు వారందరూ, ఆ శాపం పొందిన వారందరూ ఆ పాతాళంలోకి దిగిపోబడ్డారు. కానీ దేవుని కృప ఏంటంటే ఈ కోరాహు కుమారులు తప్పించుకోబడ్డారు. అందుకనే అంటున్నాడు, దేవుడు నన్ను చేర్చుకొనును అంటున్నాడు. ఆయన ఎంతో పశ్చాత్తాపడుతున్నాడు. పాతాళ బలంలో నుండి నన్ను విమోచించును అంటున్నాడు. ఆ తండ్రి వారికి సంబంధించినదంతా, ఆస్తి అంతా, వారికి ఏం సంబంధించి ఉన్నదో అదంతా ఆ పాతాళంలో కూరుకుపోయింది. నేల నెరవేర్చి వారిని అందరినీ మింగివేసింది. కానీ కోరహు కుమారులు వాళ్ళు బ్రతికి ఉన్నారు అనడానికి సాదృశ్యం ఏంటంటే కీర్తనలు రాశారు. అలాగే ఇంకా కొన్ని గ్రంథాల్లో కనిపిస్తారు వాళ్ళు. ఎందుకు వారు తప్పించబడ్డారు అంటే, తండ్రి పాపం చేసినప్పుడు తండ్రిని బట్టి పిల్లల్ని శిక్షించరు అని దేవుడు వాగ్దానం చేశాడు. అక్కడ పిల్లలు శిక్షించబడరు అని దేవుడు వాగ్దానం చేశాడు. అందుకనే దేవుని కృప ఈ కోరహు కుమారుల మీద ఉండబట్టి ఈ కుమారులు బ్రతికింపబడ్డారు. ఒక భక్తుడు అంటాడు, వారు పరిగెట్టి ఆ నెర విడుస్తున్నప్పుడు వారు పరిగెట్టి బలిపీఠం కొమ్మును ముట్టుకుని ఉంటారు వాళ్ళు, అందుకనే వారు బ్రతికారు అంటున్నాడు. ఎందుకంటే బలిపీఠం దగ్గర చేరిన వారు ఎవరు కూడా వారిని అక్కడ నశింప చేయడానికి వీలు లేదు, వారు అక్కడ చావకూడదు. అలాగే దావీదు సేనాధిపతి కూడా ఆయన చంపకూడని వారిని చంపినప్పుడు సొలొమోను ఆయన్ని చంపమని కొంతమందిని సైన్యాన్ని పంపిస్తారు. అయితే ఆయన కూడా వెళ్ళి బలిపీఠం దగ్గర దాక్కుని ఉంటాడు. ఆ బలిపీఠం దగ్గర ఆయన చంపకూడదు కాబట్టి ఆయన్ని వెలుపలికి తీసుకొచ్చి ఆయన్ని చంపేస్తారు, యోవాబుని. కనుక ఈ కోరహు కుమారులు కూడా ఏమంటున్నాడు ఇక్కడ, దేవుడు నన్ను చేర్చుకొనును అంటున్నాడు. ఆయన కౌగిలిలో నేను ఉంటాను, ఆయన నన్ను చేర్చుకుంటాడు అని ఈయన నమ్మకంతో ఉన్నాడు. వాళ్ళు తప్పించబడ్డారు, అందుకని దేవుడు వాళ్ళని ఆదరించారు కాబట్టి ఆ ప్రమాదం నుండి నశింపబడకుండా వాళ్ళు తప్పించబడ్డారు. కాబట్టి కీర్తనలు రాస్తూ ఎంతో భక్తిపరమైనటువంటి కీర్తనలు రాస్తారు వాళ్ళు. ఆ కీర్తనలో ఒక భాగమే ఇది. 49వ కీర్తన 15వ వచనంలో, దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలంలో నుండి నా ప్రాణమును విమోచించును అంటున్నాడు. పాతాళ బలంలో నుండి వారిని విమోచించాడు దేవుడు, వారిని కాపాడాడు, వారు జీవించారు. కోరహు కుమారులందరూ జీవించారు. మిగిలిన వాళ్ళ కుమారులు జీవించింది లేనిది మనకి వాక్యంలో మనం చూడబడలేదు, కానీ కోరహు కుమారులు మాత్రము జీవించారని మనం ఈ వాక్యం ద్వారా తెలుసుకోగలుగుతున్నాం. కీర్తన గ్రంథము 73వ కీర్తన 24వ వచనంలో కూడా, నీ ఆలోచన చేత నన్ను నడిపించదువు, తరువాత మహిమలో నన్ను చేర్చుకుందువు అంటున్నాడు. ఇక్కడ కూడా నీ ఆలోచన చేత నన్ను నడిపించదు అంటున్నాడు. కోరహు పిల్లలు దేవునికి సమర్పించుకున్నారు వారి జీవితాలని. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే, నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తరువాత మహిమలో నన్ను చేర్చుకుందువు అంటున్నారు. కాబట్టి వీరిని బట్టి మనం ఏం నేర్చుకుందామంటే, తల్లిదండ్రులు చేసిన తప్పుల్ని పిల్లలు అనుసరించకూడదని ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. తల్లిదండ్రులు ఒకవేళ శిక్షింపబడితే పిల్లలు దాని నుండి తప్పించుకోవడానికి దేవుని యొద్ద చేరాలి అని, దేవుని పాదాలను ఆశ్రయించాలని మనం ఈ వాక్యంలో చూస్తున్నాం. దేవుని ఆశ్రయించినప్పుడు వారికి ఏ భయము ఉండదు, ఏ మరణ భయము ఉండదు అని ఈ కోరహు కుమారుల ద్వారా మనం నేర్చుకోగలుగుతున్నాం. పాతాళ వశంలో పడకుండా నన్ను తప్పించును అంటున్నాడు ఇక్కడ. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి తల్లిదండ్రులు జీవించినప్పుడు వారి పిల్లలు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారు. దేవుని యందు భయభక్తులు కలిగి కుటుంబం అంతా జీవించినప్పుడు ఆ కుటుంబం అంతా దేవుని యొక్క శిక్షకు గురి కాకుండా క్షేమమును జీవమును పొందుకుంటారు. వాళ్ళు పాతాళ వశము కాకుండా కాపాడును అంటున్నాడు ఈయన, నన్ను చేర్చుకొనును అంటున్నాడు. కాబట్టి దేవుడి యొక్క కృప ఎవరి మీద ఉంటుందంటే, ఆయన మీద ఆశ పెట్టుకునే వారి మీద ఉంటుంది, ఆయనను ధ్యానించే వారి మీద ఉంటుంది, ఆయనని కొనియాడే వారి మీద ఉంటుంది. అలాగే హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనంలో కూడా, ఆయన పాతాళంలో నన్ను పడనీయడు అంటున్నాడు.
వారిని నేను పాతాళంలో నుండి విమోచించేదను అంటున్నాడు. మృత్యువు నుండి వారిని రక్షించేదను అంటున్నాడు. ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ అంటున్నాడు. కాబట్టి పాతాళంలో వారిని పడనిచ్చే దేవుడు కాదు, మరణాన్ని జయించిన దేవుడు, ఆయన విజయాన్ని ఇచ్చిన దేవుడు. మా విజయం ఎక్కడో లేదు, లోకంలో లేదు విజయం. క్రీస్తు యేసు మరణంలో విజయం మనకు దొరుకుతుంది. కాబట్టి క్రీస్తు యేసుని అనుసరిద్దాము, ఈ పాపాలన్నిటి నుండి మనం విడుదల పొందుదాము, శాశ్వతమైన కృపను మనం పొందుకుందాము. అట్టి కృప వినిచిన బిడ్డలందరూ పొందుకుందరు గాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా, మీకు స్తోత్రాలు. ఇచ్చిన వాక్యం కొరకు మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ వాక్యాలను వినిచిన బిడ్డలు ధ్యానిస్తూ మీ నుండి మేలులు పొందుకోవడానికి, జీవం పొందుకోవడానికి మీ కృపను సమృద్ధిగా కుటుంబాలకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పేరిటి మనవులు మీ పాదం మీద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.